వినడానికి చిన్నతరమే అయినా ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలను సృష్టించే మహత్తరమైన శక్తి ఈ ఒక ప్రేమకే ఉంది. అటువంటి ఒక అద్భుతమైన ప్రేమ కథను మీకు చూపించబోతున్నాను. ఈ కథలో కథాబలం కోసం అక్కడక్కడ మద్యానికి సంబంధించిన సన్నివేశాలను చూపించడం జరిగింది. ప్రేక్షక దేవుళ్ళు మరియు న్యాయ నిర్ణేతలు దయచేసి అపార్థం చేసుకోకుండా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సిఈసి ఎంఈసి విద్యార్థులు. నేను ఇక్కడ నిలబడలేనంత తాగలేదు కావాలి. ఏమిటంతా మూడేళ్ళు చల్లగా ఉండాలి ఉంటాను లేదా అసలు సంగతి ఏమిటా ఈరోజు నేను ఎందుకు పుట్టాను నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా కోసం పుట్టావు. నన్ను కన్నా తల్లి నాకంటే ముందు పుట్టిన అన్నయ్యకు చివరకు నాకు కూడా తెలియదురా నేను ఎప్పుడు పుట్టాను. నువ్వు ఒక్కడిని మర్చిపోలేదండి. మనసు బాగా ఈ రాత్రికి పండగ చెయ్యాలి. నీ ఇష్టం వచ్చాడు గ్రాండ్ ఆకాశం నుంచి భూమి దిగారు. నిలకడ కోసం ఏమాత్రం నిలకడ లేదు నా దగ్గరకు వచ్చారా? అంతే, నన్ను ఒక్కసారి చూడగానే అదే పనిగా వెంటబడతారు కొంతమంది ఆడపిల్లలు. నాకు ఆత్మాభిమానం దాని ఏ పరిస్థితులను చంపుకోలేదు. అవన్నీ మీ షరతులు అన్నమాట. అవును, నేను మీ నవ్వులు చూడగలను. మీ శ్రేయస్సు మీ క్షేమం అందుకుంది నేను చేయలేదు. అయితే మీ షరతులన్నింటినీ నేను ఒప్పుకుంటున్నాను. నా ఉద్యోగం నా విషయం పరీక్షిద్దాం. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయం లేక నలిగిపోతున్నాను. ఈ కర్తవ్యాలు నెరవేరు అదే ఎంతగా ఉంది మీరు దారి. Yeah.
పాడుకుంటున్నారా పని చేస్తున్నారా? పాడుకుంటూ పనిచేస్తున్నాను. మరి మనం పాడుకోవాలంటే పని ఎంత మానేస్తాం? వాళ్ళ పని సహజం, పాట కూడా అంటున్నారు. వాళ్ళ జీవితాల్లో రెండూ పెట్టవచ్చు, ఒకదానితో గుర్తు చంపగలిగిస్తాయి. అందుకే పని పాట అన్నారు. తప్పక సాధిస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు తాగడానికి వీలేదు, మిమ్మల్ని నేను తాగనివ్వను. నేను తాగడానికి ఎవరి అనుమతి అక్కడ? మీకు అనుమతే కాదు, అభిమానం, ప్రేమ, గౌరవం ఏమి అక్కర్లేదు. అయినా వాళ్ళు అవమానించినా మీకు లెక్కలేదు. మీకు కావాల్సింది ఈ కై. దీనికోసం ఏమైనా చేస్తారు. కన్ను తల్లినే ఎక్కిస్తారు. కైపిస్తుందంటే ఆ కన్నీళ్ళైనా తాగుతారు. అయినా సరే మిమ్మల్ని తాగితే ఏం చేస్తారు? ప్రాణాలు ఇంతైనా అవుతారు. ఏంటి అడిగా మైండ్ పంపిస్తాను. చూడండి, రోజు తాగే విస్కీ కన్నా ఎర్రగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ మత్తిస్తుంది. ఈ మత్తు ఎప్పటికీ దిగదు, ఈ కై ఎప్పటికీ తగ్గదు. తాగండి, తాగండి. నేను రక్షిస్తున్నది నాకు, నేను రక్తాన్ని నాలో
నా మనస్సును చంపుకోలేక ఈ భక్తులను ముఖ్యపుచ్చుకోవచ్చు. కనుక మీలో నన్ను ఇంకా పెట్టుకోండి. నాకు ఇంకా మనసు నిజంగా ఉంటున్నాను ఎందుకంటే మాట కాదు. నువ్వే మార్చు. ఈ భక్తులు నీకు రప్పించు. కానీ నా గుండెలో ఆడని ఈ గాయాన్ని భరించే శక్తి కూడా నువ్వే ఇవ్వవు. నన్ను ఆదుకోవాలి. చూసారా, ఒక స్త్రీమూర్తి తలుచుకుంటే తన పవిత్రమైన ప్రేమతో ఎలాంటి తీసుకున్న మార్పు తీసుకురావాలి అని నిరూపించే మా ఈ చిన్న ప్రయత్నమే ఈ ప్రేమ. ధన్యవాదములు. మీ వ్యాసంగారావు మాస్టర్.